నిర్గమకాండం 16వ అధ్యాయము మొదటి నుంచి 5. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొను దానికంటే అది రెండంతలై ఉండవలనెను. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి కనానుకు వెళ్ళే మార్గమధ్యములో వాళ్ళు 2 నెలలు ప్రయాణమై వచ్చేసారు. ప్రయాణమై వచ్చిన తర్వాత నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ వచనంలో అంటాడు, వాళ్ళు సనుగుతున్నారు. మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. సనుగుడికి కారణం ఏందంటే, మేము మాంసం వండుకొని ఆడ ఐగుప్తులో మేము మాంసం వండుకొని తృప్తిగా తినేవాళ్ళం కదా, మరి అక్కడ ఎందుకు సావలేదు దేవుని చేతిలో? ఈ అరణ్యంలో మమ్మల్ని ఆహారం లేకుండా చంపేదానికి దేవుడు ఎందుకు మమ్మల్ని ఇట్లా తీసుకొని వచ్చాడు అని దేవుణ్ణి గూర్చి సనుక్కుంటూ, దేవుని బిడ్డలను గూర్చి సనుక్కుంటా ఉన్నారు. మరి దేవుని బిడ్డలరా, మరి వాళ్ళ జీవితం అంతా కూడా సనుక్కోవటమే. కానీ ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు, ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉండింది, అసలు ఎందుకు వాళ్ళని ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకురావాలనుకున్నాడు అని అంటే, ఒకసారి మనం 1వ అధ్యాయము నిర్గమకాండం 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ, ఉమ్, ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. కాబట్టి ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి కఠినమైనటువంటి పని. ఏం పని ఇశ్రాయేలు చేసింది? ఇటుకలు తయారు చేసి పని చేసేవాళ్ళు. కఠినంగా ఉండేది వాళ్ళు. ఆ కఠినంగా ఉండేదానికి కారణం ఏంటంటే రాజు ఆజ్ఞ. అరే, వాళ్ళు విస్తరిస్తున్నారా, వాళ్ళు విస్తరించినారంటే వాళ్ళ బలం మనకంటే, మన దేశంలో ఉన్న మనకంటే వాళ్ళ బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళని తగ్గించడానికి ప్రయత్నించాలని మగబిడ్డలందరినీ చంపేయాలన్నాడు. అది వల్ల కానప్పుడు ఆఖరికి మరి ఒక ప్రయత్నం ఏంటంటే, వీళ్ళని ఆ పని ఎక్కువగా ఒత్తిడి చేసి పొద్దుగూకులు ఆ పని విసిగిపోయేటట్లుగా చేశాడు. ఎందుకంటే ఈ పని అవలో పడి బిడ్డల సంతానాన్ని వాళ్ళు తగ్గిస్తారేమో అనేటువంటి ఆలోచన, పిచ్చి ఆలోచన చేశాడు ఫరో. కాబట్టి వాళ్ళకి అయితే వాక్యం అంటుంది, వాళ్ళు మన 12వ వచనంలో శ్రమ పట్టిన కొలది, ఇశ్రాయేల్ని శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించారంట. ఎందుకంటే దేవుని ప్రణాళిక వాళ్ళు విస్తరించబడాలనేది. కాబట్టి వాళ్ళు విస్తరించారు. అందుకనే రాజు ఏం చేశాడు? కఠినమైనటువంటి పని చేయించేవాడు. కఠినమైన పని వాళ్ళతో చేపిస్తూ ఉంటే ఆ లాస్ట్ మాట అంటాడు, ప్రాణం విసిగిపోయిందంట వాళ్ళకి. అసలు ఏం బ్రతుకు విసిగిపోతే ఏమొస్తుంది ఆలోచన? సస్తే బాగుండు, ఈ పరిస్థితి తట్టుకోలేమన్నంత పరిస్థితి విసిగిపోయారు వాళ్ళు. 2వ అధ్యాయము 23వ వచనంలో ఇంకొక మాట కూడా మనం గమనిస్తే ఆ ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
వారు పెట్టిన మొర, ఇంకా కూడా ఇంకో దగ్గర కూడా ఏముంటుంది, వాళ్ళ మూలుగు. 24 ఫస్ట్‌లో ఉంటుంది. కాగా దేవుడు ఆ! వారి మూలుగును విని దే అబ్రహాం చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! వాళ్ళు పెట్టిన మొర దేవుని దగ్గర చేరింది. వాళ్ళ నిట్టూర్పులు, వాళ్ళ మూలుగులు, అంటే మాట్లాడేదానికి కూడా ఓర్పు లేకుండా, శక్తి లేకుండా మూలుగులతో దేవునికి ప్రభువా, ప్రభువా, ప్రభువా అనని అంత మొర్రపెట్టారాట. అప్పుడే దేవుడు కార్యం చేసి మోషేని ఏర్పాటు చేసి వాళ్ళని మరి ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు. అలాంటి ప్రజలు ఈరోజు 2 నెలల తర్వాత వాళ్ళు సణుగుతా ఉన్నారు. ఏమని? ఐగుప్తులో మేము తృప్తిగా తింటున్నాం. పైన తన్నతా ఉంటే, పైకి పని చేయలేదని వాళ్ళు మారగొడతా ఉంటే, వాళ్ళు తృప్తిగా తిన్నారా? ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వమో చూడండి. కాబట్టి వాళ్ళు మేము ఆడ తినేటప్పుడన్నా సావకుండా పోయాం గదా! వాళ్ళ కోసం దేవుడు అంత అద్భుతం చేస్తా ఉంటే, వాళ్ళని ఎండ దెబ్బకి ఏడ వాడిపోతారేమో, ఎన్నెల దెబ్బకి వాళ్ళు ఏడ దెబ్బతింటారేమోనని అంత భద్రంగా తీసుకొని వస్తున్నటువంటి దేవుణ్ణి గురించి మేము ఆడ సస్తే బాగుండు, మరి ఏడ మేము ఇట్ట అయ్యుంటే బాగుండని వాళ్ళు సనుక్కోవటం మరి ఘోరమైనటువంటి తప్పిదం చేశారు వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా అనేక మందికి ఒకసారి మన జీవితం ఎలా ఉండింది, ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని ఎరిగాం, ఏ స్థితిలోకి వచ్చిన తర్వాత ఎన్ని మేళ్ళు అనుభవించిన తర్వాత ఈరోజు ఈ క్షేమానికి, ఈ నెమ్మదికి, ఈ సమాధానానికి కారణం ఏంటి అనే విషయాన్ని అనేక మంది మరిచిపోతున్నారు. వాళ్ళు మరిచిపోయినట్టు మనం కూడా మరిచిపోయి దేవుణ్ణి సనుక్కునేవాళ్ళుగా, దేవుణ్ణి గురించి గొనుక్కునేవాళ్ళుగా తయారైపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా గొనిగేవాళ్ళుగా ఉన్నామంటే వాళ్ళకి మనకు తేడా లేదు. సనిగేవాళ్ళుగా ఉన్నామంటే పూర్వం ఏ స్థితిలో ఉంటే దేవుడి దగ్గరకు వచ్చావు? దేవుని వాక్యం విన్నందువల్ల వచ్చావా? కాదు కదా! ఏదో బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే అయి తట్టుకోలేక, నిలబడలేక అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడి దగ్గరకొచ్చావు. ఈరోజు వచ్చి నువ్వు పొందిన మేలులు లెక్కించలేనివిగా ఉన్నప్పటికిని, మరి కొంతమంది జీవితాల్లో సణుక్కునేవోళ్ళుగా, గొనిగేవోళ్ళుగా అనేక మంది తయారైపోతా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది సరైంది కాదు. అది సక్రమైంది కాదు. దానికంటే ముందుగా దేవుడు పూర్వం నన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలుచుకున్నాడు, ఏ స్థితిలో నుంచి నేను మరి ప్రభువు దగ్గరకు వచ్చాను, ఈరోజు పూర్వానికి ఇప్పుడుకున్నటువంటి ఈ క్షేమానికి కారణం అని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. 77వ కీర్తన 5వ వచనంలో అక్కడ ఆసాపు అంటాడు, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను ఆ, నేను మనసునకు తెచ్చుకొందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా! తొల్లిటి దినాల్ని ప్రభువులోనికి రాకమున్నటువంటి పొజిషన్ని, నన్ను ప్రభువు దగ్గరికి రావాలని ప్రేరేపించినటువంటి ఆ స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటానయ్యా. జ్ఞాపకం చేసుకోవటం ఎంత మంచిది. చాలామంది మునుపు మనం ఎంత మరి ఇబ్బందుల్లో ఉన్నామో, ఎంత కన్నీటిలో ఉన్నామో, ఎంత కష్టాల్లో ఉన్నామో మరిచిపోతుంటారు. కానీ ఆసాపు అంటాడు, పూర్వకాలపు సంవత్సరాలు, ఆ సంవత్సరాల్లో నేను ఎలా ఉన్నానో నేను జ్ఞాపకం చేసుకొని మనసునకు తెచ్చుకుంటాను అని అన్నాడు. ఇంకా దావీదు కూడా ఆయన అన్న మాట ఏందంటే, 143 కీర్తన 5వ వచనంలో కూడా దావీదు అంటాడు, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా! పూర్వ దినాల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని క్రియలన్నీ ధ్యానిస్తున్నాడు. ఇంకా అట నీ చేతుల పని యోచించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇది ఎంత మంచి అలవాటు. ఒకసారి మన పొజిషన్ మారిపోయిందిలే అనుకోవటం కాదు కానీ, దేవుడు ఏ స్థితిలో మీరు వేకువనే లేసినప్పుడు ప్రభువు ఎన్ని విషయాల్లో దేవుని కృప విస్తరించింది.
ఎన్నిటిలో దేవుడు సహాయం చేశాడు, ఎన్ని విషయాల్లో దేవుడు అద్భుతం చేశాడో మరి ప్రతిసారి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. అంటే ఏ స్థితిలో నుంచి దేవుడు పిలుచుకొని ఈ స్థితికి కారణం దేవుని ఉచితమైన కృప, ఉచితమైన కృప. ఆసాపు పూర్వ దినాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు స్తుతించేది తర్వాత సంగతి. కానీ పూర్వ దినాల్ని అసలు మరిచిపోయారు. ఎలాంటి భయంకరమైన ఊబిలో ఉన్నారో, ఆ కన్నీటిలో, కష్టాల్లో, బాధల్లో ఏ విధంగా దేవుడు విడిపించాడో, ఏ విధంగా అద్భుతం చేశాడో వాటన్నిటిని మరిచిపోయి ఈరోజు దేవుణ్ణి సనుక్కునేవారుగా, దేవుణ్ణి గొనిగేవారుగా తయారైపోతున్నారు. మనకు ద్వితీయోపదేశకాండములో కూడా దేవుని ఆజ్ఞ ఏందో తెలుసా? 32:7 పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, ఆ, తరతరములు సంవత్సరములను తలంచుకొనుము, ఉమ్, నీ తండ్రిని అడుగుము, అతడు చాలు నీకు చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యమే తేట తెల్లం చేస్తుంది. పూర్వ దినాలని జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. తరతరముల సంవత్సరాలని తలుంచుకో. నీకు తెలియకపోతే మీ నాన్న అడుగు. నెబుకద్నెజరు కొడుకైనటువంటి బెల్షస్సరు వాడు వాళ్ళ నాన్న విషయం తెలుసు కానీ తెలియనట్లుగానే పొరపాటు చేశాడు. అందుకని అర్ధాంతరం సావు చచ్చాడు. కాబట్టి నీ నీ తండ్రి విషయంలోనూ నీ కుటుంబం విషయంలో దేవుడు ఎలాంటి మేలు చేశాడో మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎప్పుడూ మర్చిపోకూడదు. కానీ వాటిని జ్ఞాపకం చేసుకోమనే దేవుని వాక్యం కూడా మనకు తేట తెల్లం చేస్తూ ఉంది. యెషయా గ్రంథం 63:9 కూడా ఆ సెకండ్ మాట ఏమంటాడంటే, పూర్వ దినాలన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయిన. నేను ఎత్తుకొని నడిపించే దేవుడే ఆయన్ని పెట్టుకొని ఎక్కడ ఎండకి ఆడ వాడిపోతావో, ఎన్నెలకి ఆడ దెబ్బతింటావో అని ఇంతగా భద్రపరుస్తున్న దేవుణ్ణి నొప్పిస్తూ ఉంటే ఎంతకాలం ఓర్చుకుంటాడు? అందుకనే మనకు ఆ నిర్గమ సంఖ్యాకాండములు అంటాడు, ఈ 10 సార్లు వీళ్ళు నన్ను గురించి వీళ్ళు సనుక్కోవటం నేను విన్నాను, ఇక నా వల్ల కాదు, నేను వీళ్ళ మొత్తాన్ని నాశనం చేస్తాను అన్నాడు దేవుడు. దేవుడికి కూడా కొంత లిమిట్ ఉంది. దేవుడు కూడా కొంతవరకు ఓర్చుకుంటాడు, కొంతవరకు భరిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను మరి వాళ్ళు ఓర్చుకోలేక సనుక్కుంటానే ఉన్నారు. అందుకని వాళ్ళ జీవితాలు ఇప్పటికి కూడా వాళ్ళు కుదురుగ్గా లేరు కాబట్టి శత్రువులకు అప్పగిచ్చేశారు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు మొత్తం ఆ దేశానికి ఇంకా కూడా పూర్తి స్థాయిలో రాలా. ఎందుకు? అదే శాపంలో ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు. వాళ్ళు వస్తే ప్రభు రెండో రాకడ ప్రారంభం అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్, మనం నిర్గమకాండ 16కి వెళ్దాం. 4వ వచనంలో, ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలెను, మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దాన్ని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొను దానికంటే అది రెండంతలై ఉండవలనెను. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు వాళ్ళ సనుగుడు విన్నాడు కాబట్టి మోషేతో దేవుడు అంటాడు, నేను ఆకాశం నుంచి మీ కొరకు ఆహారం నేను ఇస్తున్నా. అయితే వాళ్ళు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి, వాళ్ళకి తిండికి పెడుతున్నాను కదా, కష్టపడకుండా తిండి వచ్చేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటారో లేదో నేను వాళ్ళని ఏమంట చేస్తాడు, పరీక్షిస్తాను అన్నాడు. వాళ్ళని అనుసరించి నడుచుకుంటారో లేదో అని నేను వాళ్ళని పరీక్షిస్తాను అని చెప్పాడు. ఆ కూర్చుకోవటంలో, ఆహారం కూర్చుకోవటంలో ఏనాటి భత్యం ఆనాడు కూర్చుకోవాలా, 6వ దినం అయితే రెండంతలుగా కూర్చుకోవాలి అనని దేవుడు మోషేతో తేట తెల్లం చేశాడు. దేవుని బిడ్డలారా, మరి మరి పరీక్షించేది ఎప్పుడు? పరీక్షించే అవసరం ఎప్పుడు వస్తుంది? వీళ్ళు నా మాట, అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు,
కుమారుడి మీద ప్రేమ ఎక్కువైపోయింది. దేవుడికి డౌట్ వచ్చేసింది. నాకన్నా అబ్రహాము కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని పరి పరిశీలించాలని లేక పరిశోధించాలని అనుకున్నాడంట. అంటే పరీక్షించటం మొదలుపెట్టాడు అబ్రహాం. అందుకని నీ కొడుకుని ఇవ్వమన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు సనుగు గొనుగుతా ఉంటే అందుకని వాళ్ళను కూడా నేను పరీక్షిస్తాను. ఇంతగా నేను పోషిస్తా ఉన్నాను. అయినా నా మాట వింటారో వినరో నేను వాళ్ళని పరీక్షిస్తాను. నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటారో లేదో నేను వాళ్ళని పరీక్షిస్తాను. ఈ ప్రజలు ఏ దినానికి బత్యానికి ఆ దినమే సమకూర్చుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమేరు అంటారు. ఓమేరు అంటే ఒక పావుసేరు వేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పావుసేరు లెక్కన మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పావుసేర్లు మీరు వాటిని సమకూర్చుకోమని చెప్పాడు. సమకూర్చుకోమన్నాడు. ఆరో దినం మాత్రం మీకు రెండంతలుగా ఇస్తా నేను. ఎందుకు అనంటే ఏడో దినంలో మీకు అది దొరకదు కాబట్టి ఆరో దినం మీరు రెండంతలుగా మీరు సమకూర్చుకోండి. కాబట్టి అది మీకు నేను తెలియజేస్తున్నానని దేవుడు తేటతెల్లం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యోగ్యుడైనటువంటి యేసేపును కూడా దేవుడు పరిశోధించాడు. 105వ కీర్తనలో చెప్పబడింది, యేసేపుని ఆయన పరిశోధించాడు. ఎప్పటి వరకు గొర్రెలు మేపుకునే ఇతను మరి ప్రధానిగా ఇతనికి యోగ్యత ఉందా లేదా అని అందుకు తగినటువంటి పరీక్షలు చేశాడు. అందుకే యోగ్యుడికి శ్రమలు వచ్చేసినాయి. శ్రమలన్నీ తట్టుకొని నిలబడినప్పుడు యేసేపుకి ఏం చేశాడు? ఆయన ప్రధానమంత్రి స్థానాన్ని ఇచ్చాడు. దావీదుకి ప్రమాణం చేశాడు, నువ్వు ఇశ్రాయేలు మీద నువ్వు రాజు అన్నాడు. రాజు అయిన కాడి నుంచి శ్రమలు ప్రారంభమైపోయినాయి. ఇదేంది ప్రభా, రాజుగా చేస్తానన్నావు, ఈ పరిస్థితి ఏంది? నన్ను అడవిలు పడి తరుముకుంటా ఉన్నాడు, పరిగెడుతా ఉన్నానంటే దేవుడు ఎంతవరకు అనుమతించాడో అందుకు తగినటువంటి అర్హత ఆయన ఉందా లేదనేటువంటి పరిశోధనలో అనుమతించబడిన తర్వాతనే దావీదు జీవితంలో ఆయన దేవుడు నిర్ణయించినట్లుగా రాజుగా శ్రేష్టమైన సింహాసనాన్ని ఆయనకిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కూడా అలాంటి పరిశోధనే ఉంటుంది. కొన్నిసార్లు దేవుని నుంచి అన్ని మేలు పొందుకుంటా ఉండి ఏదైనా చేయకపోతే నువ్వు భక్తిలో ఉంటావా, జారిపోతావా? మేలు చేస్తా ఉంటేనే భక్తిలో ఉంటావా, ఎప్పుడన్నా ఆలస్యం అయితే చేయకుండా ఉంటావా అని కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. మన ఊర్లో ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో చాలా మేలు చేశాడు. ఎన్ని మేలు అని అంటే, వాళ్ళ నాన్న ఉద్యోగం అంతకుముందు ఎప్పుడో చనిపోయాడు, తర్వాత ఉద్యోగం వచ్చింది. తర్వాత పెన్షన్ ఆగిపోయి ఉండింది, పెన్షన్ వచ్చేసింది. వాళ్ళ అవ్వకి ఆపరేషన్ ఉంది, దేవుడు అద్భుతం చేసి అసలు లేకుండానే ఇన్ని మేళ్ళు వరుసగా ఎన్నంటే లెక్కలేనన్ని చేస్తే ఒకసారి ఆ అమ్మాయి నాకు తానింది, దేవుడు నాకు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, దేవుడు నాకు సహాయం చేయలేదనేది. ఏమైంది అని అంటే, ఫెయిల్ అయ్యాను సార్ నేనని. ఏమైందంట? ఆమె ఫెయిల్ అయ్యిందంట. అప్పుడు నేను అన్నాను, మరి మీ ఇంట్లో ఎన్ని మేలు చేశాడు? చాలా చేశాడు. మరి అన్ని మేలు చేసిన దేవుడు ఈ ఒక్కటి చేయకపోతే ఆయన నిందిస్తావా? మరి నువ్వు యోగ్యత ఉందని నీకు అవన్నీ చేశాడా అని అంటే గమ్ముగా ఉండింది. నేను అన్నాను, ఏది కూడా మనకు రాష్ట్రానికి ఆయన అనుమతించడు. మరి అనుమతించాడంటే దాంట్లో ఏదో ఉందో నువ్వు గమనించమని చెప్పాను. కానీ అద్భుతంగా మార్కు లిస్టులో ఆ అమ్మాయి పాస్ అయి ఉండింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని అంటే ఎన్ని మేలు 99 మేలులు చేసినా ఒక్క మేలు చేయకపోతే ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఊగులాడుతుంటారు చాలామంది. మనం కూడా అంతే. మనం కూడా ఇశ్రాయేలు లాంటి వాళ్ళమే. మనం 99 మేలు చేయని ఆ ఒక్క మేలు మనల్ని ఏలెత్తి చూపేదానికి, దేవుణ్ణి గురించి సనుక్కునే దానికి అవకాశం ఉంటుంది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏందనంటే, ఈరోజు నీ జీవితంలో శ్రమ అనుమతించిన ఆ శ్రమకు ఆయన పరిశోధన పూర్తయిన తర్వాత నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి బహుమానం ఉంటుంది.
నీకు రోగానికి అనుమతించిన ఆ రోగం ద్వారా నువ్వేదో గుణపాఠం నేర్చుకుంటావు. తద్వారా దేవుడు నీకు మేలు చేసేదానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో మరి ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలు గుండా నువ్వు వెళ్తున్నా, ఇవన్నీ కూడా రేపు దినములో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడు ప్రభువుని స్తుతించకుండా ఉండలేం మనం. మనకు తెలుసు జక్కరయ్య, ఎలిజబెత్తులకి వాళ్ళ వయసు ఎంత? వృద్ధులు అని ఉంది మనకు. లోకాసు వార్త మొదటి అధ్యాయంలో వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు బిడ్డను ఇస్తున్నాను అన్నాడు. ఆ బిడ్డను బట్టి అటు పరలోకపు దేవునికి మహిమ వస్తుంది, ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది, తల్లిదండ్రులుగా వీళ్ళకి మహానందం వస్తుందంట. దాన్ని చదివితే మీకు అర్థం అయిపోతుంది. ఇది లోకాసు వార్త మొదటి అధ్యాయంలో అంత అద్భుతమైనటువంటి మాటలు. ఎందుకు? మహా సంతోషం. ఈ మహా సంతోషాన్ని నీకు కలిగించే దాని కొరకే దేవుడు వాళ్ళకి ఆలస్యం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని యోసేపు జీవితంలో ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు, ఎన్ని శ్రమలేంటి అని అంటే, అవును మరి, ఒక గొర్రెలు మేపుకునే కుటుంబంలో నుంచి ఆ దేశపు ప్రధానమంత్రి స్థానంలోనికి నువ్వు రావాలంటే నీకు ఎంత ఆధిక్యత ఉండాలా, ఎంత ధన్యత ఉండాలా. అందుకనే దేవుని పరిశోధన. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశోధించే అనుభవంలోకి మనకు వచ్చామంటే తద్వారా దాని గుండా ఏదో గొప్ప ఫలం, ప్రతిఫలం అనేది దేవుడు నిర్ణయించాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దావీదు జీవితంలో కూడా మరి ఆయన ఆ పరిశోధనలో నెగ్గాడు కాబట్టి ఏకంగా సింహాసనం మీద ఆయన కూర్చుని ధన్యతను ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలు జీవితంలో వాళ్ళు సనుగుడు వల్ల వాళ్ళు ఏం చేశారంటే దారుణంగా దెబ్బతినేసి, దారుణంగా దేవుని శోధించి దేవుని కోపానికి గురైపోయారు. 78వ కీర్తన అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు దేవుడు విసిగిపోయాడంట వాళ్ళని గురించి వాక్యం ఏమంటుంది? 78:59. దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలీయులందు బహుగా అసహించుకొనెను. చాలు. ప్రేమించిన దేవుడు అసహించుకుంటే ఎంత దారుణంగా ఉంటుంది. సపోజ్ నిన్ను నీ భర్త ప్రేమిస్తున్నాడు, ప్రేమించే భర్తను నువ్వు గాయాలు చేస్తా ఉంటే, అసహించుకుంటే, మళ్ళా అసహ్యంలో నుంచి మళ్ళీ ప్రేమ రావాలంటే ఎంత కష్టపడాలా? దేవుడు కూడా ఇంత ప్రేమించాడు. మనకు వాక్యం అంటుంది, నడుకట్టు నడుముకు అంటుకున్న రీతిగా అంత దగ్గరగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడంట. అంత దగ్గరగా ఉండాలని ఇష్టపడిన దేవుడికి వీళ్ళు గాయాలు చేస్తూ ఉంటే ఒక్కసారి అసహ్యం అనేది వచ్చేసింది. అందుకని వాళ్ళు అంత భయంకరం, శ్రేష్టమైనటువంటి కణాను ప్రపంచం అంతా చెదిరిపోయారు వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అసహించుకునేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. చాలామంది మనుషుల్ని నొప్పించేదానికి కష్టపడుతుంటారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అంటారేమో అని. అదే సమయంలో దేవుణ్ణి మాటి మాటికి నొప్పిస్తూ ఉంటారు. మనం చేసే ఈ చేష్టాల వల్ల, మనం చేసే ఈ పనుల వల్ల దేవుణ్ణి అసహించుకునే పరిస్థితి తీసుకొని వచ్చి వాళ్ళు దెబ్బతిన్నారు. మనం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం దేవుడు అసహించుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఆయన పరిశోధనలో మనం కృతజ్ఞత కలిగి, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు అని అంటే తద్వారా ఏదో ఫలం ఉందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడో విషయంగా మనం గమనిస్తే, ఈ 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గమనించినట్లయితే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ, మీరు ఉదయం మీకోసం నేను మీకు ఆకాశంలో నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని నేను మీకు కురిపిస్తాను. అది మరి కణాలు లాంటిది, నూగు మంచు వలె సన్నని కణాలు లాంటిది ఉంటుంది. మంచుతో కూడా ఆ పాళెమంతా పడిపోతుంది. ఆ మంచు ఇంకిపోయిన తర్వాత ఆ కణాలని ఏరుకుంటే అవి అవి ఎలా ఉంటాయి అని అంటే
31వ వచనంలో చెప్పబడింది. ఉమ్, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కొత్తిమీర గింజ వలె ఉందంట చూసేదానికి. దాని రుచి మాత్రం తేనెతో కలిపిన అపూపము వలె ఉందన్నాడు. అన్నిటిలో కంటే మరి ఆ ఎక్కువ రుచి ఉండేది తేనె. వాళ్ళకి అలాంటి శ్రేష్టమైన ఆహారాన్ని వాళ్ళకిచ్చాడు దేవుడు. అది ఏ దినానికి ఆ దినం మీరు కూర్చుకోవాలి అనని, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమేర్ అంటే ఒక పావుసేరు లెక్కన మీరు ఒక్కొక్కరికి పావుసేరు లెక్కన మీరు మరి దాన్ని కూర్చుకోండి అనంటే, మరి 17లో గమనిస్తే ఇశ్రాయేలీయులట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగా కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనానికి సరిగా కూర్చుకొని ఉండేది. దేవుడు చెప్పాడు, మీరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఓమేరు చొప్పున మీరు కూర్చుకోండి అని అన్నాడు. కానీ వాళ్ళేం చేశారు? ఇంట్లో నలుగురుంటే 4 పావుసేర్లు మీరు కూర్చుకోమనంటే, కొంతమంది ఆత్రపోళ్ళు ఏం చేశారు? ఎక్కువగా 5 పావుసేర్లు ఏరుకున్నారంట. కొంతమంది ఆ! చెప్పింది 4 అయితే ఇంకా తక్కువగా వాళ్ళు సమకూర్చుకున్నారంట. అయితే దాన్ని కొలిస్తే ఎక్కువ కాలేదంట, తక్కువ కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతుంది? దేవుడు చెప్పినంతే ఉంది. నువ్వు ఎక్కువగా కష్టపడినా, తక్కువగా కష్టపడినా అది ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎందుకు? దేవుడు చెప్పిందే అది. దేవుడు చెప్పిందే అదైనప్పుడు నువ్వు ఎక్కువగా కష్టపడటం ఎందుకు? ఆ? ఎక్కువగా కష్టపడటం ఎందుకు? అప్పుడే దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో ఎక్కువగా కష్టపడతారు కానీ దేవుని ఆశీర్వాదం రాదు. మనకు వాక్యం ఏం చెప్తుంది? మరి సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నా బిడ్డలు బాగా లక్షణంగా సమృద్ధిగా ఉండాలా, కొదువు లేకుండా ఉండాలా, నేను రాత్రి పగళ్ళు పనిచేస్తానంటే అది కుదరనే కుదరదు. నీ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఆడ కుదరదు. దేన్ని బట్టి వస్తుంది? నీవు వచ్చింది కొంచెమైనా, ఆ కొంచాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అది నీకు, నీ కుటుంబానికి అది సమృద్ధొస్తుంది. దేవుని ఆశీర్వాదంతో వచ్చిన ఆహారము నీకు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. బలహీనలు కాకుండా అది భద్రపరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మిగలాలంటే దేవుని ఆశీర్వాదం ఇచ్చింది మిగులుతుందా? మనకు 5 రొట్టెలు 2 చేపలు సందర్భం మనకు తెలుసు కదా! మరి ఒక బిడ్డ ఆ తల్లి వానికి ఆహారం ఇచ్చి ఆహారానికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిందంట. ఆ బిడ్డ ఏం చేశాడు? మీటింగ్ ఆడ వాక్యం చెప్తా ఉంటే ఆడికొచ్చి కూర్చోమన్నాడంట. మరి శిష్యులు ఒకవేళ వచ్చి అడుగుంటారు, ఎవరి కాడైనా ఆహారం ఉందంటే, అప్పుడు ఆ బిడ్డ ఎత్తి ఇచ్చేసాడు. ఇదిగో నా కాడ ఆహారం ఉందని. 5 రొట్టెలు 2 చేపలు ఆ బిడ్డ తినే ఆహారాన్ని ప్రభువు చేతిలో పడినప్పుడు ఎన్ని గంపలు మిగిలిపోయింది? ఐ 5,000 మంది పురుషులు తిని, స్త్రీలు తిని, పిల్లలు తిని మిగతా 12 గంపలు మిగిలింది. అంటే వాడు ప్రభువు కోసం అలాంటి త్యాగం చేయగలిగాడు కాబట్టి వాడికి అంత ఆహారాన్ని దేవుడు మిగిల్చాడు. ఆశీర్వాదం ఊరికే రాదు. ఆ మనస్సు అందుకని వాక్యం ఏమంటుంది? ఒకరు ఇవ్వకుండా ఎక్కువైంది ఏమీ లేదు, ఇచ్చి నష్టపోయినోళ్ళు ఎవ్వరూ లేదు. అందుకని వాళ్ళు ఓమేరుతో కొలిస్తే ఎక్కువగా కష్టపడినా వాళ్ళకి అంతే ఉందంట, తక్కువగా కష్టపడినా కూడా అంతే ఉందంట. ఎందుకు? దేవుడు నిర్ణయించింది అదే. చాలా మంది జీవితాల్లో అలాంటి పరిస్థితి లేకుండా మరి వాళ్ళు దేవుని మాటను పెడచెవిన పెట్టి వాళ్ళు ప్రయాసపడే వాళ్ళుగా అనేక మంది తయారవుతూ ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు వాక్యంలో మనం గమనిస్తే హగ్గయి 1వ అధ్యాయము 6, 7 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఏమంటాడంటే,
మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుచున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. జీతం ఎలా ఉందంట? సంచి నిండా డబ్బులు వేస్తున్నాడు కానీ అది చిల్లు సంచిలాగా తయారైపోతుందంట. ఎందుకు? దేవుని ఆశీర్వాదం అనేది లేదు. దేవుని ఆశీర్వాదం లేకుండా నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అది చినిగిపోయిన సంచిలా ఊరికే వృధా అయినటువంటి వాటికే ఖర్చు అయిపోతా ఉంది. ఖర్చు అయిపోతా ఉంది. అది చిల్లు సంచిలో పడిన డబ్బులాగా అంత వేస్ట్‌గా ఖర్చు అయిపోతుంది. దానంతటికి కారణం మనకు మలాకిలో అంటాడు 3:8. మానవుడు ఆ! దేవుని యొద్ద దొంగిలిన హ్మ్. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. హ్మ్. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టచాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ దేవుడు అంటాడు అనేక మంది దొంగలు తయారై ఉండారు అన్నాడు. ఏం దొంగతనం చేసామయ్యా మేమంటే, మీరు నాకు ఇవ్వాల్సింది ఇవ్వక నా నుంచి మీరు దొంగిలించేశారు అని తెలియజేస్తూ, మీరు నాకు 10వ భాగాన్ని నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతగా దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. ఎంత దీవెనలు? ఆకాశపు వాకిండ్లే ఇప్పేస్తాడంట. ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత దీవెనలు అన్నాడు. మనకు నమ్మకం లేదు ఆ మాటలు. మనం ఆ ఉన్న డబ్బుని జాగ్రత్తగా వాడుకుంటాము. కానీ కొంత మాత్రం ఆ చిల్లు సంచిలో పడినట్టుగా వేస్ట్ అయిపోతాం. అది మనకు అర్థం కావట్లా. ప్రభువు ఆశీర్వదిస్తానన్నాడు. ఈరోజు ఆశీర్వాదం లేదు కాబట్టి మనం పంటేస్తున్నాము. కానీ ఆ పంట సమృద్ధికి బదులుగా అది అనేక నష్టానికి అయిపోతుంది. ఆ తీర కోసే టయానికి వానలు వచ్చేస్తుంటది. తెగులు వచ్చేస్తుంటుంది. మరి అన్నీ ఇంటికి తీసుకొని వచ్చి మరి తీసుకొచ్చే లోపు ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఎంత నష్టం వస్తుంది. ఎందుకు? దేవుని ఆశీర్వాదం లేదు దానికి. అందుకనే మీరు నా నిధిలోనికి తీసుకొచ్చి శోధిస్తే మీ పంటను తినివేసే పురుగుల్ని నేను గద్దిస్తానన్నాడు. మీకు తెగులు కలిగించే మీ పురుగుల్ని నేను గద్దిస్తానన్నాడు. తర్వాత మీ అకాల ఫలాలు రాల్పకుండునట్లు. అకాల ఫలాలంటే పూర్తిగా పంట పూర్తిగా పక్వానికి రావాల. ఒడ్లు బాగా తయారు కావాలి. తయారు కాకముందునే అది రాలిపోతుంటే ఇంకేమవుతుంది? అది అకాలపు పంట. అకాలపు పంట రాల్పక అది శ్రేష్టమైంది ఇచ్చేటట్లుగా నేను మీకు సహాయం చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పినప్పుడు మన ప్రతి కొరత తీర్చబడుతుంది. మీరు చాలాసార్లు నేను ఏదైనా డబ్బులు హాస్పిటల్‌కి వృధాగా ఖర్చు అయిపోయినప్పుడు చాలాసార్లు నన్ను శోధించమన్నాడు కదా! అందుకని ప్రేయర్ ఏం చేసింది తెలుసా? ప్రభువా, మీరు చెప్పినట్లుగా నేను మీ భాగం ఇచ్చాను. ఇదిగో డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. వేస్ట్ అయిపోతుంది. నాయన నువ్వు చెప్పావు కదా శోధించమన్నావు. అందుకే అడుగుతున్నా సహాయం చెయ్యి. వృధా కాకుండా నువ్వే కనికరించమని దేవునికి చాలాసార్లు ప్రేయర్ చేస్తున్నా. ఎప్పుడు చేయగలం అది? ఆయన మాటకు లోబడినప్పుడు. ఆయన చెప్పింది చేసినప్పుడు ఆ మాట అనగలం కానీ మనం ఇచ్చేది ఏమో టైట్ చేసేసి ఇవ్వకుండా, ప్రభువా నాకు ఖర్చు అయిపోతుందంటే ఖర్చు అవుద్ది మరి. నువ్వు దొంగతనం చేస్తే నీకు ఖర్చు కాకుండా ఎట్లుంటది? అందుకని వృధా అయిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటను పెడచెవిన పెట్టి ఒక్కొక్క ఓమేరు లెక్కన కూర్చుకోండ్రంటే ఒకడు ఎక్కువగా,
ఒకటి తక్కువగా కూర్చుకున్నారు. అందుకని అలా మరి సమానంగా ఉండేటట్లు అంటే సమానంగా ఉన్నది అని అంటే ఎక్కువగా కూర్చుకున్నందువల్ల ఆ శ్రమ వృధా అయిపోయింది. ఆ ప్రయాస వృధా అయిపోయింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే ఈ నిర్గమ 16:19లో ఒక మాట ఏమంటాడంటే మరియు మోషే దీనిలో ఏమీయూ ఉదయము వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద చాలమ్మా. ఇక్కడ మనం గమనిస్తే మోషే వాళ్ళకి చెప్తూ అన్నాడు, మీరు ఏ దినానికి ఆ దినం కూర్చుకోండి ఆహారం. మరి తెల్లారికి దాన్ని మిగుల్చుకోవద్దు అని చెప్పాడు. వాళ్ళేం చేశారు? తెల్లారికి మళ్ళీ దొరుకుతుందో లేదో అని చెప్పి అనుమానంతో వాళ్ళు దాన్ని ఇంకా మిగిల్చుకున్నారంట. మిగిల్చిన ఆహారం ఏమైపోయింది? కంపు కొట్టిందంట, పాడైపోయింది. అప్పుడే దేవుని బిడ్డలారా అనేక మంది కష్టార్జితం ఈరోజు కంపు కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోయేది. పనికి రాకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు? మనం దేవుని మాట వింటంలే. మనకు యెషయా గ్రంథం 58:13లో అంటాడు, ఆ మధ్య లైన్‌లో, విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించండి. దేన్ని ఆచరించమన్నాడు? విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. నీకు ఇష్టమైన పనులు చేయొద్దు, వ్యాపారం చేయొద్దు, లోక వార్తలు చెప్పొద్దు. కానీ విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించమంటే ఈరోజు విశ్రాంతి దినాన్ని ఆచరించేవాళ్ళు, కరెక్ట్గా అనుసరించేవాళ్ళు చాలా తక్కువగా మంది ఉన్నారు. ఆ దినమే మనకు పనులు ఉంటాయి. ఆ దినమే మనకు ఏయో మరి ఇతర విషయాల్లో అన్నిట్లో మనం పాలు పంపులు పొందాలి. దేవుని సన్నిధికి పెడచెవిన పెట్టే వాళ్ళంగా మనం ఉన్నాం. అందుకని మిగిలిపోయిందంతా ఏమైపోతుంది? కంపు కొట్టే స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయింది అంటావు? విశ్రాంతి దినాన్ని మనం మరి ఘనంగా ఆచరించటం లే. ఒకవేళ మీరు అనొచ్చు, మేము మందిరానికి పరిగెత్తుకొని వస్తే మా ఇంట్లో ఎప్పుడు అన్నం వండి పెట్టాలా, ఎప్పుడు పిల్లలు చూడాలా, ఆ బర్రెలు ఎప్పుడు చూడాలా, గొర్రెలు ఎప్పుడు చూడాలా అంటారు. వాటిని అన్నీ ఆడ పెండింగ్ పెట్టి రమ్మని ఎవరు చెప్పారు? ఆ? యాడ పెండింగ్ పడేసి ఆదివారం పూట ఘనంగా ఆచరించమన్నాడని పరిగెత్తమన్నాడు దేవుడు. మనకు సామెతలు 31:10 నుంచి మరి మీరు చదవండి. చదువొచ్చిన వాళ్ళందరూ సామెతలు 31:10 నుంచి గమనిస్తే గుణవతి అయిన భార్యను గురించి చెప్పబడింది. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది? వేకునే లేస్తుందంట. నువ్వు రాత్రి ఇప్పుడు దాకాను ఏదో చెత్త అంతా చూసి తెల్లారిన తర్వాత 8 గంటలకు లేచడం కాదు. గుణవతి అయిన భార్య వేకునే లేస్తుందంట. ఇంటెలపాదికి సమకూర్చుకుంటుందంట. ఎవరికి ఏం అవసరమో సమకూరుస్తుందంట. ఆమె చాలా మంచి మాటలుంది. 31 సామెతలు 31:10 నుంచి మీరు గమనిస్తే, మీరు గుణవతి అయిన దేవుని బిడ్డగా మీరు ఉండాలంటే, దేవుని బిడ్డగా నీవు ఉండాలంటే వేకుని లేచి నీ ఇంటెలపాదికి ఏమేమి అవసరమో వాటిని సమకూర్చు. టయానికి దేవుని సన్నిధికి ఘనంగా ఆచరించేటట్లుగా అందరికంటే ముందుగా వస్తే అది ఆయన్ని ఘనపరచడం, ఆలస్యంగా వచ్చటం కాదు. నేను కూడా పొయ్యేనులేనని అటెండెన్స్ చేసుకోవటం అది కరెక్ట్ కాదు. నేను పాటలంతా ఎగిరిపోయి వాక్యలోకి వస్తానంటే అది కరెక్ట్ కాదు. ఈరోజు ఉద్యోగాలకి మరి ముందు పోకపోతే ఏం చేస్తున్నారు? ఆబ్సెంట్ చేస్తున్నారు. హాల్ టికెట్ ఒక్క నిమిషానికి లేట్ అయినా వాడు హాల్ టికెట్ ఇవ్వడం. ఒక ఉద్యోగస్తునికి వాడు 5 నిమిషాలు లేట్ అయినా కూడా వాడు ఏం చేస్తాడు? ఆబ్సెంట్ మార్క్ వేసి వాడు శాలరీ కట్ చేస్తున్నాడు. దేవుడు నీకు కట్ చేయడా? అంటే కట్ చేస్తాడన్నది నీకు తెలియదు. నీవు ఆయన శ్రేష్టమైన దినాన్ని ఘనంగా ఆచరించకుండా నీకు బుద్ధి పుట్టినట్టు నీకు తోచినట్లుగా నువ్వు వస్తున్నావు అంటే మరి నీకు ఆయన ఆశీర్వాదాన్ని ఎట్ట త్వరగా ఇచ్చేస్తాడు? సమృద్ధిని ఎట్టిస్తాడు? కొదువు లేకుండా ఎట్ట తీరుస్తాడు? పదే పదే ఈ మాటను చెప్తున్నానంటే నా హృదయంలో ఆచరించకుండా ఉండే వాళ్ళ గురించి
చాలా వేదన ఉంది. మరి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? ఆఫ్టర్ 2 అవర్స్ మీరు వారానికి మీరు దేవుని సన్నిధిలో గడిపేది 2 గంటల టైం దేవుని సన్నిధిలో, దాన్ని కూడా దొంగిలిస్తారా ఒక పక్క? మనం దొంగిలించేవి చాలా ఉన్నాయి గానీ, మరి 2 గంటల టయాన్ని కూడా దొంగిలించేస్తారా? ఇలా దొంగలకి ఆశీర్వాదం వస్తుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అది సరైంది, సక్రమైంది కానే కాదు. దేవుని వాక్యం అంటుంది, నా మాట విని ఎవడైతే వణుకుతుంటాడో వాణ్ణినే నేను దృష్టిస్తానన్నాడు. చాలా మంది కరెక్ట్‌గా అనుసరించకుండా మాటలు చెప్తా ఉంటారు చాలా మంది. నాకు ఆయనంటే భలే ప్రేమ అంటాడు, భలే ఇష్టం అంటారు. ఈ భలేలు పక్కన పెట్టండి. మన మాటలు చెప్పేవాళ్ళంగా కాదు. మన చేతల్లో మన ప్రభు అంటే ఆసక్తి ఎంతో, చాతల్లో ప్రభువు కోసం మరి ఎంతగా ముందు ఉండగలము అలా ఉండండి. అది దేవుని కనుదృష్టిలో పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది సరైంది కాదు, సక్రమైంది కాదు. ఆశీర్వాదం పొందే క్రమం అది కానే కాదు. అందుకని నీ కష్టార్జితం అది ఏమైపోతుంది? పాడైపోతుంది, పాడైపోతుంది. అందుకనే ఒబ్బడి ముబ్బడిగా డబ్బులు ఎత్తి ఆడ పెట్టేస్తున్నాం. యాడ? బ్యాంకులో కాదు. యాడ పెడుతున్నాము మన డబ్బు? పాడైపోతుంది. పనికి రాకుండా, తిరిగి రాకుండా హాస్పిటల్‌లో వేస్ట్ అయిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అలాంటి పనులు చేశారు. ఈ చివరి దినాల్లో నువ్వు నేను కూడా అలాంటి పని చేసి ప్రభు యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని మనం మరి సరిగా పొందుకునే వారంగా మనం లేవు. కాబట్టి అది సరైంది కాదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఏ దినానికి ఆ దినం మీరు సమకూర్చుకోమంటే వాళ్ళు ఆ ఆ దినములో ఎక్కువగా కూర్చుకొని తెల్లారిందాక మిగిలించుకుంటే అది కంపు కొట్టిపోయిందంట. అందుకే అలా ఉండిపోయింది. అయితే ఇంకొక మాట మనం గమనిస్తే 22వ వచనంలో వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెర్ల చొప్పున రెండంతల ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6వ దినములో దేవుని ఆజ్ఞ ఏంది? మీకు 6వ దినములో మీరు రెండంతలుగా కూర్చుకోండి. మీరు ఒక్కొక్క పావుసేరు ఏరుకునేవాళ్ళు ఒక్కొక్కరికి 2 పావుసేరులుగా మీరు ఏరుకోండి. మరి సమకూర్చుకోండి. ఎందుకంటే రేపటి దినం విశ్రాంతి దినం, అది బయట రాదు. దేవుడు కూడా దాన్ని మీకు పంపడు. 6వ దినంలో మీకు అలా కూర్చుకుంటే 7వ దినం కూడా అది సరిపడేటట్టు మీరు మీరు అలా చేయండి అని అంటే, అయితే వాళ్ళు రెండంతలుగా కూర్చుకున్నారంట. వాళ్ళకి కంపు కొట్టలేదంట, చెడిపోలేదంట. ఎందుకు? దేవుని చెప్పిన ఆజ్ఞ అది, దేవుని చెప్పిన మాట అది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మరి దేవుని ఆజ్ఞ ఏందో తెలుసా? మనకు నిర్గమకాండము 20వ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని గురించి మీరు 8 నుంచి 28లో మనం గమనిస్తే, మీరు పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేయండి, 7వ దినం మీరు విశ్రమించండి. నీ కుమారుడు కానీ కుమార్తె కానీ, నీ దాసుడు కానీ దాసి అయిన, పశువు అయిన, ఇళ్లల్లో ఉన్న ఏది కూడా పని చేయకూడదు, అన్నిటికీ విశ్రాంతినియండి అని అన్నాడు. కానీ మరి మనం 7వ దినం కూడా కష్టపడాలంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లు అయిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 6 దినములో నీకు 6 దినాల్లో నీ కష్టాన్ని ఆశీర్వదించి 7వ దినము కూడా సరిపడేటంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవ్వరు కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి, ఇది దేవుని ఆజ్ఞది, దేవుడు చెప్పిన మాటది. విశ్రాంతి దినాన్ని మీరు నా సన్నిధిలో గడిపే అలవాటు నీకుంటే మిగతా 6 దినాల్ని నేను ఆశీర్వదించి 7వ దినానికి నీకు సరిపడేటంతగా అది నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అలవాటు లేకుండా నేను 6 దినాల్లోనే ఉండి మరి సంపాదించి 7వ దినం ఏదో ఒక పనికి పోతాను,
అని అంటే అది ఆశీర్వాదం కానే కాదు. అది వేస్ట్ అయిపోయే పరిస్థితి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని ఆరో దినములో వాళ్ళకి రెండంతలుగా రెండంతలుగా ఇచ్చాడు. రెండంతలుగా ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ కలిగింది అని అంటే, దేవుని బిడ్డలారా, రెండో దినం వాళ్ళు మళ్ళా పనికి వెళ్ళాల్సిన పని లేదు. ఏడో దినం కూడా వాళ్ళకి సమృద్ధిగా ఆహారాన్ని దేవుడు ఆరో దినంలోనే ఇచ్చాడు. అంటే మాట వింటే నీకు ఆ దినానికి కూడా సరిపడే ఆహారాన్ని దేవుడు ముందుగానే నీకు ఇచ్చేస్తాడు. కాబట్టి మాట వినేవాళ్ళంగా మనం అందుకని పరిశీలించాడు. వాళ్ళు మాట విననటువంటి వాళ్ళని గురించి. అందుకే ఇక్కడ అంటాడు 28వ వచనంలో అన్నాడు, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలు నా ధర్మశాస్త్రముని అనుసరించి నడవనొల్లరు. ఎన్నన్నా చెప్పు, వాళ్ళు ఆ మాటలు అనుసరించరు, అలా నడుచుకోరు. కొంతమంది మనకు అందుకని ఒక కీర్తనలు ఏమంటాడు, కొంతమంది పుట్టుక నుంచి కూడా భక్తిహీనులుగానే తయారై ఉంటారంట. వాళ్ళల్లో దేవుడు ఎన్ని చేయని, ఎన్ని కార్యాలు చేయని, ఎంతన్నా చేయని కానీ భక్తిహీనత వాళ్ళకి అగ్ని వలె మండుతుంటుందంట వాళ్ళల్లో. భక్తి భక్తి మండితే ఇంకా ఎంత బాగుండు. భక్తిహీనత మాత్రం అగ్నిల వలె మండుతుంటుందంట. ఆ అగ్నిలో కాలిపోయేది ఎవరు? చివరకు వాళ్ళే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినం అనేది ఆయన 6 దినాలు సృష్టి యావత్తు నిర్మించి ఏడో దినం ఆయన విశ్రమించాడు. విశ్రమించమని మీరందరూ కూడా ఇలా అనుసరించమన్నాడు. అలా అనుసరించినటువంటి ఇశ్రాయేలుకి ఏం చేశాడు? ఒక వారానికి ఒక దినం లెక్కన 70 వారాలు వాళ్ళకి శత్రువులకు అప్పగించేశాడు. ఫస్ట్ తొలి దెబ్బ అది. 70 వారాలు వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. బానిసత్వంలోంచి దేవుడు విడిపించటం, మరలా శత్రువుకు అప్పగించటం. ఇప్పటికి ఎన్నిసార్లు అంటే లెక్కలేనన్ని సార్లు వాళ్ళు అలా మగ్గిపోతూనే ఉన్నారు. ఎందుకు? వాళ్ళల్లో అలాంటి భక్తిహీనత ఉంది కాబట్టి. మనలో అలా కాకుండా ఉంటేనే ఆశీర్వాదం అని ఉంటుంది. 30 ఏళ్ళు అన్నాడు. 25లో నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వాళ్ళు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దినమంతా వాళ్ళు ధారాళంగా ఇస్తా ఉంటారంట. వాళ్ళ సంతానం ఆశీర్వదించబడుతుంది. వాళ్ళు ఇతరులకు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు కానీ భిక్షమెత్తుకునే పరిస్థితి వాళ్ళ జీవితంలో లేనే లేదు. అందుకని అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం వాళ్ళలాగా మనం కాకుండా ఉండాలంటే మనం ఆయన చెప్పినట్టుగా నడుచుకుందాం. అటు మీకు ఇష్టం లేదు, వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారే అనుకుంటా కానీ ఆయన ఏమనుకుంటాడో మనం ఆలోచిస్తే బాగుండు. ఆయన అనుకుంటాడేమో నేను భయం కలిగి జీవిస్తే ఇంకా ఎంత బాగుండు. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు చెప్పాడు, మరి వీళ్ళు నా మాట విని అనుసరించి నడుచుకుంటారా, వాటిని అవిధేయత చూపిస్తారా? నేను వాళ్ళని పరిశీలిస్తాను. నా మాట ప్రకారంగా జీవించేవాళ్ళ, నా మాటను పెడచెవిన పెట్టేవాళ్ళ నేను పరీక్షిస్తాను. పరీక్షల్లో నువ్వు తేలిపోయావా? పరీక్షల్లో నువ్వు స్థిరంగా ఉన్నావు? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో. ఇంతవరకు దేవుని మాటల్లో నువ్వు తేలిపోయినటువంటి జీవితం నీకుంటే, ఒకవేళ ఇది నిన్ను సరిదిద్దుకునే దానికి, సరి చేసుకునే దానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అని భావించు. ఇక నుంచి అయినా మనం మన పితరులైన ఇశ్రాయేలు వారుగా కాకుండా మనం ప్రభువు బిడ్డలంగా, ప్రభువు ఆత్మను పొందుకున్నటువంటి బిడ్డలుగా, ప్రభువులో సంపూర్ణ వాక్యం మనం కలిగినటువంటి బిడ్డలుగా దేవుని వాక్యానికి మనం విధేయత చూపిద్దాం, లోబడదాం. మనం కలిగే ఆశీర్వాదం అది మనతోనే కాదండి, అది మన బిడ్డల తరం కూడా ఆశీర్వదించబడతారు. అలా ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా వాక్యానికి విధేయత చూపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు నాన్న. నాతో మాతో మీరు మాట్లాడారు.
ఆనాడు మీరు ఎంత ప్రేమను కనపరిచారు. వాళ్ళు అవిధేయతనే చూపించారు ప్రభా. అందుకనే వాళ్ళ జీవితాల్లో ప్రభా అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ వాళ్ళు ఆ నష్టంలో నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకుండా మరి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి మీరే నాతో మాతో మీరు మాట్లాడారు. మేము అలా కాకుండా వాక్యానికి విధేయత చూపే వారంగా, లోబడే వారంగా, మీ మాట విని వణికే వారంగా మమ్మల్ని మీరు ఆయత్తపరిచి సహాయం చేయండి తండ్రి. దేవా, మీ ద్వారా ఆశీర్వాదాన్ని పొందేదానికే మమ్మల్ని పిలుచుకున్నారు కానీ మమ్మల్ని నష్టపరిచేదానికి కానే కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ప్రభా ప్రతి బిడ్డను స్థిరులను కథలను ఎప్పటికీ ఆసక్తి కల బిడ్డగా ఒక్కొక్కరిని మీరు ఆయుత్తపరచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మా గొప్ప తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. మీరే నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభా. నిజంగా ప్రభా, ఇశ్రాయేలు వలె మా జీవితాల్లో మేము కూడా ఎన్నోసార్లు మీకు ఆయాసాన్ని కలిగించి నొప్పించిన వారంగానే ఉంటున్నాం. అందుకే మేము ఆశించినటువంటి ఆశీర్వాదాన్ని మేము మా కుటుంబాలు పొందుకోలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించి మన్నించి ప్రభా మరి ఇక నుంచైనా మేము యోగ్యంగా నడుచుకొని మీ ఆశీర్వాదం పూర్ణంగా పొందే వారంగా మమ్మల్ని బట్టి మా కుటుంబాలు మరి అందరూ కూడా ఆశీర్వదించబడే వారంగా మమ్మల్ని మీరు ఒక్కొక్కరిని మీరు ఆయత్తపరిచి సహాయం చేయండి. మీ మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని నమ్మదగిన మీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. కనికరించండి. ఒక్క దినం మీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమన్నారు నాన్న. మీ ఆశీర్వాదాలు నజరేయుడైన యేసు నామములో మీ బిడ్డకు మెండుగా కలుగును గాక. నమ్మదగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా సహాయం చేయమని అయ్యా బలహీనలకున్న ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా యేసు నామములో స్వస్థత కలుగును గాక. యవన బిడ్డల విషయంలో కనికరించండి. బిడ్డలకు మీరు ఇచ్చిన మంచి విజయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వాళ్ళ భవిష్యత్తులో మీ చిత్తం మీ ఏర్పాటు జరిగించమని తండ్రి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని మా విన్నపములు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.